నమస్తే, నేను స్నేహ. మీరు చూస్తున్నారు స్ఫూర్తి ఇండియా న్యూస్. ఇక బులెటిన్లో వివరాల్లోకి వెళ్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో పూసల కుల సంఘం ఆధ్వర్యంలో ఘన సన్మాన కార్యక్రమం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఉపసర్పంచ్గా ఎన్నికైన గోరెంట్ల కనకయ్యకు పూసల కులస్తులు ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం జేఏసీ రాష్ట్ర కార్యదర్శి బుర్ర సోమేశ్వర్ గౌరి పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు. మునుగూరులో జరిగిన ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి వీరబాబు అందించిన నివేదిక చూద్దాం. పూసల కులానికి రాజకీయ ప్రాతినిధ్యం పెరుగుతోందని, ఇది బీసీల రాజ్యాధికారానికి తొలి అడుగని ఈ వేదికపై నేతలు స్పష్టం చేశారు. పూసల సంఘం భవనంలో జరిగిన ఈ కార్యక్రమానికి పూసల కులస్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం మణుగూరు పట్టణం పూసల కుల సంఘం భవనంలో పూసల సంఘం ఆధ్వర్యంలో ఘన సన్మాన కార్యక్రమం జరిగింది. గత 11వ తేదీన జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో విప్పల జింగారం గ్రామ పంచాయతీ ఉపసర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికైన గోరెంట్ల కనకయ్యను పూసల కులస్తులు ఘనంగా సన్మానించారు. శాలువా కప్పి పుష్పగుచ్ఛాలు అందజేసి మిఠాయిలు తినిపించి అభినందనలు తెలిపారు. అదేవిధంగా పూసల సంఘం భవనానికి తొలిసారిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం జేఏసీ రాష్ట్ర కార్యదర్శి ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్ బుర్ర సోమేశ్వర్ గౌడ్ గారిని కూడా ప్రత్యేకంగా ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడిన పూసల కుల మండల జిల్లా నాయకులు, పూసల కులంలో అనుభవజ్ఞులు, సమర్థులైన నాయకులు ఎంతోమంది ఉన్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో వార్డు మెంబర్లు, సర్పంచుల స్థాయి నుంచి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, ఎమ్మెల్యేలు, మంత్రుల స్థాయికి ఎదగాల్సిన అవసరం ఉందన్నారు. ఐక్యతతో ముందుకు సాగితే పూసల కులానికి ఉన్నత భవిష్యత్తు తప్పదని స్పష్టం చేశారు. నేనున్నది మణుగూరు పట్టణంలోని పూసల కుల సంఘం భవనం దద్ద. ఇక్కడ జరిగిన సన్మాన కార్యక్రమం పూసల కులంలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఉపసర్పంచుగా ఎన్నికైన గోరెంట్ల కనకయ్య పూసల సమస్యల పరిష్కారం కోసం నిరంతర పోరాటం చేస్తామని ప్రకటించారు. అలాగే బీసీలకు 42% రిజర్వేషన్ సాధించే వరకు అన్ని కుల సంఘాలు ఐక్యతతో ఉద్యమించాల్సిన అవసరం ఉందని బుర్ర సోమేశ్వర్ గౌడ్ ఈ వేదికపై పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి పూసల కులానికి చెందిన యువత, మహిళలు, కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఉపసర్పంచ్ గోరంట్ల కనకయ్య మాట్లాడుతూ, పూసల కుల సమస్యల పరిష్కారం కోసం అధికారులు, ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో నిరంతరం పోరాడతానని హామీ ఇచ్చారు. పూసల సంఘం భవనం పూర్తి చేసేందుకు నిధులు మంజూరయ్యేగా కృషి చేస్తానని తెలిపారు. ఇక బుర్ర సోమేశ్వర్ గౌడ్ మాట్లాడుతూ, బీసీల రాజ్యాధికారానికి ఇదే ఆరంభమని, రాబోయే రోజుల్లో బీసీల పాలన తప్పనిసరిగా సాధ్యమవుతుందని ధీమా వ్యక్తం చేశారు. సర్పంచ్ గెలిచిన, ఉపసర్పంచ్ గెలిచిన కనకయ్య గారికి, కుల సంఘం నాయకులకి, బీసీ నాయకులకు అందరికి కూడా గౌరవంగా వినిపిస్తుంది ఏంటంటే, ఏ కార్యక్రమం చేయాలన్నా మూకుమ్మడిగా కార్యక్రమం చేస్తేనే ఆ కార్యక్రమం దిగ్గు జరుగుతుంది. కానీ ఆ కార్యక్రమాన్ని చేయాలంటే పనిచేసే నాయకులని ముందుకు వాళ్ళకు తోడ్పాటుగా ఉండాలి. తోడ్పాటుగా ఉండి చేస్తే, ఈరోజు మనం కనకయ్య గారు ఉపసర్పంచ్ గెలిచారు. వారికి మనం అందుబాటులో ఉండి మనకు కావాల్సిన పనులు చేయించుకోవాలంటే అందరి అండదండలు కావాలి. కాబట్టి అందరూ మూకుమ్మడిగా ఉండి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలని కోరుతూ తెలియజేస్తాం. నా పూసల కులాస్తులందరికీ నా యొక్క ఉదయపూర్వక నమస్కారం. అదేవిధంగా ఈ స్టేజ్ మీదకి వచ్చిన స్వామి కోట్లింగ స్వామి గారికి, అదే పూసల కుల ప్రెసిడెంట్ తన్నీర్ వెంకన్న గారికి, అదే విధంగా బీసీ సంఘ సోమేష్ గౌడ్ గారికి, అదేవిధంగా మన కులస్తుల అందరికీ నా యొక్క ఉదయపూర్వక నమస్కారాలు. అదే ఈరోజు సన్మాన కార్యక్రమం మన కుల సంఘాలు చేయటం నాకు ఎంతో ఆనందకరం. ఇలాంటి ఇది మన కులాల కూడా ఇంకా ఎన్నో వార్డు మెంబర్లు కాదు, ఉపసర్పంచులు కాదు, సర్పంచులు, ఎంపీటీసీలు ఇలాంటి అవకాశాలు వచ్చినా కూడా వదిలిపెట్టకుండా ఈ అవకాశాలను వినియోగించుకోవాలని నా యొక్క అనుభవం. అదేవిధంగా మన కులాల నుంచి ఏదైనా కావాలంటే ఇప్పుడు స్వామి అన్నట్టు అందరూ ఏకగట్టిగా అందరూ కలిసిమలిసి పోయి ఏదన్నా ఎమ్మెల్యే గారి దగ్గర కానీ, ఎంపీ గారి దగ్గర కానీ, ఎవరికాడికి వెళ్ళాలన్నా అందరూ ఒక
మేకగడ్డి పోయి పోయి అంటే మనకి ఎటువంటి పనులు కానీ అయితే మన అధికారంలో ఉన్న పార్టీ మనం అడిగినా కూడా కాదనుకుంటా మా ఎమ్మెల్యే గారు ఉన్నారు. దానికి నేను కూడా ఎమ్మెల్యే గారు దాంతో నేను ఇప్పుడు పనులకి కాదు ఇంకా 12 సంవత్సరాల వచ్చి ఎమ్మెల్యే గారితో తిరుగుతున్నా. దాంతో నేను ఎమ్మెల్యే గారికి చెప్పి కానీ చేస్తానికి నా యొక్క పిలుపు. నేను అలాంటి దానికి ముందుంటానని ఈ మన పూసల కుల సంఘం అందరికీ పెడుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ఈ పూసల కుల సంఘం పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు. సంఘ పెద్దలు, ఇక్కడికి వచ్చినటువంటి మన బీసీ జేఏసీ తరఫున అందరికీ పేరున నా హృదయపూర్వక నమస్కారం. మన బీసీలో ఎక్కడ ఉన్నా తక్కువలేమో అనే విధంగా మన జరిగినటువంటి పంచాయతీ ఎలక్షన్లే రుజువు చేసింది. మనకు వాస్తవంగా రిజర్వేషన్ ప్రకారం ఇవ్వాల్సిన సీట్లు ఇవ్వకపోయినా కూడా ఉన్న జనరల్ స్థానాలలో పోటీ చేసిన మన బీసీ సోదరులందరూ కూడా అన్ని కులాల కంటే అంటే ఇక్కడ ఒక మనకు కొత్తగూడెం, ఖమ్మం, కొన్ని ఆదిలాబాద్ ఇటువంటి ఏరియాలలో ఒక ఎస్టీలు అక్కడక్కడ ఎస్సీలు తప్ప మిగతా జిల్లాలలో అంటే రిజర్వేషన్ ఉన్న ప్రాంతాలలో ఎక్కడ కూడా మన బీసీ బిడ్డ నిలబడ్డ కాడ ఓటు అనేది చెందలేదు. ఇది మన బీసీల ఐక్యత. మన బీసీల గురించి చెప్పుకోవడానికి చాలా టైం ఉంది, చాలా సమయం పడుతుంది. కానీ ఇక్కడ సోదరులకు అందరికి సమయం సరిపోకపోవచ్చు. నేను ఈరోజు మీరు మన పూసల సంఘం నుంచి నన్ను ఒక రాష్ట్ర కార్యదర్శిగా 2 జిల్లాల ఇన్ఛార్జిగా నన్ను ఆహ్వానించినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. అదేవిధంగా మనకు 2200 పైచిలకు వార్డు మెంబర్లు కానీ సర్పంచులు కానీ మన బీసీ బిడ్డలే గెలుచుకోరు మన జరిగినటువంటి సర్పంచ్ ఎలక్షన్లలో. దీనికి మన బీసీల ఐక్యత, మన బీసీల కట్టుబడి చాలా అమూల్యం. ఇలాంటిది జరగడం అనేది మన బీసీలలో ఈసారి అనుకుంటున్న బహుశా లేదు. ఇంతకుముందు ఎప్పుడు కూడా మన బీసీలు ఇంత ఐక్యతగా ఉద్యమించలేదు. మన బీసీలు ఇంత ఇదిగా ఓటు హక్కులో పాల్గొని మన బీసీ సోదరులు గెలిచిన ప్రతి చోట్ల ఉదాహరణకు చెప్పాలంటే మన పక్కనే ఉన్న విజయనగరం ఉంది, తిరులాపురం వాడు. ఆ విజయనగరం గ్రామంలో 4 వార్డు మెంబర్లు ఉన్నాయి. 4 వార్డు మెంబర్లు బీసీలు పోటీ చేశారు. 4 మన బీసీ బిడ్డలే గెలిచారు. అక్కడ చూస్తే ఇక్కడ చూసినా కూడా ఇక్కడ మన మనుగురు మున్సిపాలిటీ కాకుండా సంధి సింగారం అనే పంచాయతీ ఉంది. అది మన పక్కనే ఉంది, మీ అందరికి తెలిసిన విషయమే. ఆ పంచాయతీలో కూడా సంధి సింగారం పంచాయతీలో కూడా మన బీసీ పిల్లలే గెలిచారు. వారికి వాళ్ళు గెలవడం జరిగింది. వారికి ఉప సర్పంచ్ పోస్టు కూడా ఆ పార్టీ నుంచి ఇచ్చారు. అదేవిధంగా వార్డు మెంబర్లు గెలిచిన వాళ్ళని కూడా మన బీసీ సంఘం తరఫు నుంచి వాళ్ళందరికీ తీసుకొచ్చి పెద్ద ఘన స్వాగతం, ఘనంగా సన్మానించిన మన బీసీ సంఘాల తరఫున అందరం. ఆ రోజు మీరు కొంతమంది లేకపోయి ఉండొచ్చు కానీ మన బీసీ జిల్లా అధ్యక్షులు వారు పామర్తి ప్రసాద్ గారు వచ్చారు. మన బీసీ కుల సంఘాల నాయకులు అందరూ వచ్చారు. అదే విధంగా మన బీసీ కమిటీలో కూడా మన పూసల సంఘం నుంచి వీరబాబు గారు ఉన్నారు. రేపు ఎల్లుండో మన రాంబాబు గారిని కూడా తీసుకోబోతున్నాం. మన బీసీలకు ఎక్కడా తక్కువ లేదనే విధంగా నేను ఈ సమావేశం ద్వారా తెలియజేస్తున్నా. కాకపోతే ఏంటంటే మనం ఇదే భావనతోని ముందుకు రేపు జరిగే ఎలక్షన్ కానీ లేకపోతే ఉద్యమాలు కానీ ప్రతి మీటింగ్ కానీ మన బీసీలు అంతా చైతన్యవంతులు అవ్వాలి. ప్రతి దాంట్లో మన బీసీలే ముందుండాలి. ఎందుకంటే మన జనాభా మనది, డబ్బు మనది. ఏ గవర్నమెంట్ నడవాలన్నా మనమే, ఏం చేయాలన్నా రాజకీయ నాయకులు అక్కడ సీట్లో కూర్చోవాలన్నా మనమే. మన బీసీలో 62% ఉన్నాం. వాళ్ళు లెక్కలలో మనకు ఒక్క చూపించారు, 52% చూపించారు. చూపించి 42% రిజర్వేషన్ అని చెప్పారు. ఆ 42% రిజర్వేషన్ కూడా మనకు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కల్పించింది కానీ తీరా లాస్ట్ పోయేసరికి అక్కడ బీజేపీ ప్రభుత్వం తప్పులు మూసేసింది. అది జరగాలంటే కొంచెం టైం పెట్టేట్టుంది. ఈ 50% అనే రిజర్వేషన్ 50% అనేది ఉంది. దాన్ని ఎత్తివేయాలనేది అనే నిబంధన మీద ఇప్పుడు ఎస్సీలకు 50% రిజర్వేషన్ కల్పించాలి. లోబడి ఎస్సీలకు అంతే చేయాలి, మన బీసీలకు అంతే చేయాలి. ఈ నిబంధన ఎత్తేయాలని మన ఢిల్లీలో పెద్ద ధర్నా కూడా చేశారు. ఢిల్లీ ముట్టడి కార్యక్రమం కూడా చేశారు. కాకపోతే మా ఈ ఏరియా నుంచి ఎవరం కూడా పోలేదు కానీ
నేను వెళ్ళేవాడిని. కాకపోతే ఆ రోజు మా చుట్టం ఒకరు కాలం చేయడం వల్ల నేను వెళ్ళలేకపోయాను. అది 3 రోజులు అక్కడ పార్లమెంట్ ముట్టడి కార్యక్రమం జరిగింది. ఇలాంటి ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని మన బీసీలందరం కూడా ముందు సాగాలని, ఇప్పుడు గెలిచినటువంటి మన బీసీ సోదరులు అయినటువంటి మన సంఘం తరపు నుంచి వాళ్ళందరికీ ఒకసారి మళ్ళీ నా హృదయపూర్వక నమస్కారాలు తీసుకుంటూ, నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు మీ కుల సంఘానికి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై బీసీ, జై బీసీ. మొత్తంగా మణుగూరిలో జరిగిన ఈ సన్మాన కార్యక్రమం పూసల కులంలో రాజకీయ చైతన్యాన్ని మరింత పెంచింది. ఉప సర్పంచ్గా గోరంట్ల కనకయ్య ఎన్నిక కావడం బీసీ నేతల ఐక్యత పిలుపు రాబోయే రోజుల్లో కీలకంగా మారనుంది. బ్యూరో రిపోర్ట్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి మా ప్రతినిధి వీరబాబు అందించిన కథనం. స్టే ట్యూన్డ్. స్ఫూర్తి ఇండియా న్యూస్. ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. అధ్యక్షులు వెంకన్న గారిని కూడా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్ఛార్జి కుల సోమేశ్వర్ గౌడ్ని వేదికగా ఆహ్వానించవచ్చు. ఓకే, ఈరోజు మనం బీసీ సంఘాలలో ఎన్నో సంఘాలు ఉన్నాయి. అన్ని సంఘాలలో కూడా వారి కమ్యూనిటీకి తగ్గట్టుగా ఆ సంఘంలో ఉన్న వ్యక్తులందరూ కూడా మూకంబడిగా ఆ సంఘంలో నిలబెట్టినటువంటి సర్పంచులు కానీ ఉప సర్పంచులు కానీ గెలిపించడం కోసం ఎంతో అహర్నిశలు కష్టపడుతున్నారు. ఆ కులాన్ని ఇంకా ఎదుగుదల కోసం ఎంతో కృషి చేస్తున్నారు. అలాగనే మన కులంలో ఉన్న వారిని కూడా వాళ్ళని సన్మానించుకోవడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. మన కులాన్ని కూడా ఇంకా ముందుకు తీసుకుపోవడానికి, ఇంకా బలోపేతం చేయడానికి ఉన్న పెద్దలందరూ కూడా సహకరించాలని కోరుతున్నాను. మన సంఘాన్ని ఇంకా బలోపేతం చేయడం కోసం, మన సంఘంలో బిల్డింగ్ కోసం ప్రతి ఒక్క దానికి మనం తెలుసుకున్న అభ్యర్థులని వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టయితే అధికారుల దగ్గర కానీ ఎమ్మెల్యే దగ్గర కానీ పోయి మాట్లాడి మన సంఘానికి ఎంతో కొంత నిధులు తీసుకురావడానికి కానీ ప్రతి ఒక్క సమస్యలను పరిష్కరించడానికి కోసం కానీ వారు కృషి చేస్తారు, మన గురించి ఆలోచిస్తారని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా మన కులానికి సపోర్ట్ చేయాలి. ఈ మన కులాన్ని బాగుపరచడంలో ప్రతి ఒక్కరు కూడా కంకణబద్ధులై ఉండాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన గౌరవనీయులు మండల అధ్యక్షులు గౌరవనీయులు అన్నారండి అందరండి ఎందుకంటే మధు చూడండి అది అనుకున్నా. ఓకే 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 ఒక్క ఫోటో దింపుతా. జై బీసీ, జై పూసల.
జై పూసల జై పూసల